హాయ్, నేను మీ బసు పోతున్న. మార్చి నెల వచ్చిందంటే పరీక్షల పండుగ వచ్చేసినట్టే. పిల్లలు పరీక్షలు రాస్తూ ఆ పండుగను మనకు చూపిస్తారు. నేను బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆ టైంలో బయటకు వదలను అన్నారు. అప్పుడు ఆ గదిలో ఉండే పరిస్థితిని నేను ఒక కవితగా రాశాను. శీర్షిక పరీక్ష గది. అక్కడ శబ్దానికి చైతన్యం పోయింది. శ్మశానంలో శవాల గుసగుసలు తప్ప మాటల్ని ఈటలను చేసే క్రౌర్యం లేదు. వచ్చి రానట్టుండే ఒక్క మాట కూడా మరుక్షణంలో బిక్కచచ్చిపోతుంది. అంతేకాదు, బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ ప్రాణానికి తీరే కాలానికి లెక్కలు వేస్తుంది. స్వేద బిందువుల చలనం కూడా చప్పుడు లేకుండానే ఉంటుంది. మధ్యలో సైలెన్స్ అనే ఒక్క మాట మందు పాతర్లా పేలుతుంది. యావజ్జీవిత ఖైదీల్లా చూపులు శూన్యంలో వేలాడుతుంటాయి. ఫిరంగి చేసే చప్పుడు కూడా అక్కడకు రాగానే నిశ్శబ్దంతో హత్య చేయబడుతుంది. కళ్ళు గాల్లో వేలాడుతూ దేన్నో వెతుక్కుని ఒకచోట నిలుస్తాయి. కాలం కాళ్ళు తెగిన సైనికుల్లా ఇడ్చుకుంటూ వెళుతుంది. పరీక్షాకాలం ముగిసిందనగానే ఊపిరి ఉప్పెనలా వస్తుంది. పేపర్ల రెపరెపలు పావురాల రెక్కల చప్పుడు అవుతుంది. గది నుండి బయట పడగానే ఉద్విగ్న ప్రశ్నల పర్వం అప్పుడు. వేల తుపాకులు మోగిన చప్పుడు.